మొన్న మా వెనక గల్లీలో దొంగలు ఓ ఇల్లు తాళాలు వగలగొట్టి ఇంట్లో జొరబడి అందిన కాడికి సర్దుకొని అవతల పడ్డరు. పాపం బిడ్డ పెళ్లి ఉందని తెచ్చి బీరువాల పెట్టిన సొమ్ములన్నీ పోతం పెట్టిర్రు దొంగ బడవేగాళ్ళు. ఇక చుట్టాల మార్గం పోయొచ్చేటాళ్లకు ఇల్లంతా అంగడంగడ అవుడు చూసి గా ఇంటోళ్ళు ఒక ఏడుపు కాదు, నాకైతే మస్తు బాధ అనిపించిందిలా. గిద్దొంగల కళ్ళల కారం కొట్ట ఇళ్లకు మనసు అనేదే ఉండదా అని తిట్టబుద్ధి అయ్యింది. కానీ అందరు అట్లేం ఉండరు, గిల్లు జర్రంత మంచి దొంగలు చూడుర్రి. దొంగని చేతికి తాళాలు ఇస్తే దొరోని చెప్పులు ఎత్తుకపోయిండట. అగో అట్లే చేస్తుంటారు కొంతమంది దొంగ పడవేగాళ్ళు. అట్లా దొంగని చేతికి పోయిన సొమ్ము రాదు అని అంటుంటారు. కానీ ఇది అసొంటి ముచ్చట కాదు, దోసుకుపోయిన ఇల్వగల్ల సొమ్ము మళ్ళా ఇల్లు చేరిన ముచ్చట. అవు ఇనేతందుకు జర్రంతా ఇచ్చంతరంగా అనిపిస్తుంది గాని బరాబర్ వాజిబే. తమిళనాడు సినిమాలు తీసే దర్శకుడు మణికందన్ ఇంట్లో అయ్యింది ఈ ఇచ్చంతరాల దొంగతనం. అసలు ముచ్చట ఏంటిదంటే ఆయన సొంతూరు ఉసిలింపట్టు అట. మరి సినిమా పని మీద పోయిండో లేకుంటే ఇంకేదన్నా పని మీద పోయిండో తెలియదు గాని మణికందన్ సారు చెన్నై పోయిండట. అయితే ఇంట్లో ఎవ్వలేంది ఎట్లెరకైందో గాని అర్ధమరాత్రి ఇంట్లో జొరబడ్డారు దొంగలు. అర్రలున్న ₹1,00,000 పైకం, ఓ 2-3 తులాల బంగారం సర్దుకొని అవతల పడ్డారట. అట్లా అంతా సర్దుకొని ఏహెపా నెల మందం కూలి గిట్టుబాటు అయ్యిందని బయటకు వస్తుంటే జగిట్ల గోడకు తగిలిచ్చిన ఓ ఇలువైన పథకాన్ని చూసి దీన్నెందుకు ఇడిచిపెట్టాలని ఊడబీకి సంచలేసుకుని అవతల పడ్డారట. ఇక తెల్లారొచ్చి చూసేటాళ్లకు తలుపులు తాళాలు వగలగొట్టి ఉన్నాయి. ఇంకేముంది, సారు పోయి పోలీసోళ్లకు ఫిర్యాదిచ్చిండు. పోలీసోళ్లు కేసు రాసుకొని దేవులాడే పల్లవడ్డరు. అట్లాగా పథకాల ముచ్చట సోషల్ మీడియాలో తిరుక్కుంటా దొంగల కళ్ళలా పడ్డది. ఓరక్కో అవార్డులకు ఎంత పేరుంటదా అని సోయికొచ్చిన దొంగలు చక్కగా పట్టుకుపోయి డైరెక్టర్ సార్ ఇంట్లో పెట్టి మమ్మలను క్షమించుర్రి సార్, మీ కష్టం మాకొద్దు సార్, మీరెన్ని తిప్పల పడితే గీ అవార్డు వచ్చిందో, మా బుద్ధి గడ్డి తిని ఇట్లా పట్టుకుపోయినాం అని ఓ కాగితం ముక్క మీద రాసి ఇంటి ముంగటున్న దర్వాజాకు తగిలిచ్చిపోయిర్రట. ఎంత మంచి దొంగలో కదా. ఇప్పుడు గీ ముచ్చట తెలిసినాక దొంగలు ఎప్పుడు షెడ్డోళ్ళు కాదు మంచోళ్ళు కూడా ఉంటారు అని అనుకుంటా కామెంట్లు రాసుకొస్తుర్రు నెట్టన్నలు. గీ ముచ్చటిని శబాష్ దొంగల పరువు కాపాడిర్రా మీరు అని మెచ్చుకుంటున్నాళ్ళ కావచ్చు పొర్రి సాటి సీనియర్ దొంగలు.